Hello, hi. Today our topic is 16th సెన్సస్. 16 సంవత్సరాల తర్వాత సెన్సస్ స్టార్ట్ అవబోతుందని చెప్పి యూనియన్ హోమ్ అఫైర్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. రెఫరెన్స్ డేట్స్ ఇచ్చారు కొన్ని. 1 ఫిబ్రవరి 2027లో స్టార్ట్ అవుతుంది. 1 మార్చ్ 2027 కంతా ఇది ఎండ్ అవుతుందని చెప్పి చెప్పారు. ఈసారి సెన్సస్తో పాటు క్యాస్ట్ సెన్సస్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. ఇండిపెండెంట్ ఇండియాలో ఇదే మొదటిది కాబోతుంది. ఆఫ్టర్ 1931 తర్వాత ఇదే మొదటిగా క్యాస్ట్ సెన్సస్ కూడా తీయడం జరుగుతుంది. తెలంగాణ అండ్ బీహార్లో ఆల్రెడీ క్యాస్ట్ సెన్సస్ చేయడం జరిగింది. ఈసారి ఇంత గ్యాప్తో చేస్తున్న ఈ సెన్సస్ డిజిటల్ కలెక్షన్ చేస్తున్నారు. ఫుల్లీ డిజిటల్గా సెన్సస్ని జరపబోతున్నారు. ఈ సెన్సస్ 2021 అండ్ 2021లో జరగాల్సింది. కొన్ని రీజన్స్ డ్యూ టు కోవిడ్ పాండమిక్, ఆ రీజన్స్ వల్ల అది అప్పుడు జరగలేదు. 16 years గ్యాప్ తీసుకొని 2011 తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం సెన్సస్ చూడబోతున్నాం. హిల్ అండ్ స్నో బౌండెడ్ ఏరియాస్ అయినటువంటి యూనియన్ టెరిటరీ లదాఖ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్, అలాగే స్టేట్స్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో October 1, 2026 కంతా ఇది సెన్సస్ అనేది కంప్లీట్ కాబోతుందని చెప్పేసి, రెస్ట్ ఆఫ్ ఇండియా వచ్చేసి March 1, 2027 కంతా ఇది కంప్లీట్ కాబోతుందని చెప్పేసి మనకు రెఫరెన్స్ డేట్స్ ఇవ్వడం జరిగింది. ఈ సెన్సస్కు ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటంటే, యాక్చువల్గా మనము ఆర్టికల్ 82లో చూసినట్లయితే ఆర్టికల్ 82 రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్టర్ ఈచ్ సెన్సస్ అని చెప్తుంది. బట్ మనము 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా 1971 సెన్సస్ని బేస్ చేసుకొని మనము ఫర్దర్గా ఎలాంటి లోక్సభ సీట్స్ అయినా కానివ్వండి, లేకపోతే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ కానివ్వండి, వాటిని మనం చేంజెస్ చేయకూడదని చెప్పేసి మనం ఇప్పుడు నిర్ణయించుకున్నాము. అప్ టు 2001 సెన్సస్ వరకు. తర్వాత 2001లో మళ్ళీ 84వ రాజ్యాంగ సవరణ ద్వారా 25 సంవత్సరాలు పొడిగించుకున్నాం. లోక్సభ సీట్స్ కానివ్వండి, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ కానివ్వండి, అలాగే టెరిటోరియల్ బౌండరీస్ కానివ్వండి, వీటి అన్నిటినీ చేంజ్ చేయకూడదని చెప్పేసి మనము నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ఈ సెన్సస్ తర్వాత 2026 వరకు చేంజ్ చేయకూడదని చెప్పేసి 84వ రాజ్యాంగ సవరణ ద్వారా మనం నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ఈ సెన్సస్ జరిగిన తర్వాత 2 విషయాలుగా ఇంపాక్ట్ జరుగుతాయి. ఒకటి, డీలిమిటేషన్ జరుగుతుందా, ఇంకోటి అలాగే మనము 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2023 ద్వారా 33% రిజర్వేషన్ ఉమెన్కి ఇన్ లోక్సభ అండ్ అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మనం ఇవ్వాలని నిర్ణయించినాం. 33% రిజర్వేషన్. ఆ రిజర్వేషన్ని ఈ సెన్సస్ ద్వారా మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 విషయాలు ఇంపాక్ట్ చూపించబోతున్నాయి. డీలిమిటేషన్ అనేది జరుపుతారా లేదా అనేది మనం చూడాలి. ఎందుకంటే డీలిమిటేషన్ జరిగితే సౌత్ స్టేట్స్ అనేవి నష్టపోతాయని చెప్పేసి తమిళనాడు ముఖ్యమంత్రి గారు ఎంకే స్టాలిన్ గారు దాని సెంటర్ని కొద్దిగా ప్రెజర్ చేస్తున్నారు. విల్ సి. దీనికి వచ్చేసి ఎక్స్పెండిచర్ 13,000 crores ఉంటుందని చెప్పి